బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు బీసీలకు చేస్తున్న ద్రోహంపై కాంగ్రెస్ పార్టీని ఎండగడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ను ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. తెలంగాణ బీసీలకు రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 42% రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసంపై ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ల పెంపు జరగకముందే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినట్లు దేశమంతా తిరిగి చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ మోసాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉన్న ఆయన వెంటనే ఈ అంశం పార్లమెంట్లో చర్చకు వచ్చేలా చూడాలన్నారు. ఒకవేళ కేంద్రంలోని బీజేపీ సహకరించకుంటే రాహుల్ గాంధీ ఎందుకు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తలేరని ప్రశ్నించారు. రాహుల్కు నిజంగానే బీసీలపై 42% రిజర్వేషన్ల అంశంపై చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు సైతం ప్రవేశపెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో గలమెత్తాలని సూచించారు. బీజేపీ పదే పదే బీసీల మాట చెబుతుంది, కానీ వారికి రిజర్వేషన్ల నుంచి మొదలుకొని నిధుల అమలు దాకా ఓబీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు వరకు అన్ని అంశాల్లో ద్రోహం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ చేస్తున్న మోసాన్ని సైతం ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల చుట్టే మొత్తం అంశాన్ని తిప్పాలని కేటీఆర్ మండిపడ్డారు. బీసీలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టులలో 42% రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. దీంతో పాటు బీసీలకు బడ్జెట్లో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి దాని ఊసే ఎత్తటం లేదని మండిపడ్డారు. వచ్చే బడ్జెట్లో 20,000 కోట్ల నిధులను కేటాయించేలా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ తెలిపారు. బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసాన్ని గ్రామ స్థాయి వరకు వివిధ రూపాల్లో తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై కేటీఆర్ పలు సూచనలు చేశారు. బీసీలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో లేవన్నారు. ముఖ్యంగా కుల వృత్తులకు సహకారం అందించడం నుంచి మొదలుకొని విద్యా సంస్థల ఏర్పాటు వరకు బీసీ వర్గాలకు కేసీఆర్ చేసిన మేలును తెలంగాణ బీసీలు గుర్తుంచుకున్నారని వివరించారు. వారంతా కేసీఆర్ వెంటే ఉన్నారని హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని పార్టీ నేతలంతా ప్రజల్లోకి తీసుకువెళ్తారని మాజీ మంత్రి తలసాని తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే పార్టీకి అందజేస్తామని తెలిపారు.